మీనరాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ప్రారంభంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ వాటిని అధిగమించుకోగలుగుతారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఈ వారం కొంత అనుకూలమైనటువంటి పెద్ద మొత్తంలో ప్రయోజనాలు సాధించుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. నూతనంగా ఏర్పాటైనటువంటి పలు రకాల కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి వక్తగా మీరు ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మీతో విభేదించిన వారు, మిమ్మల్ని శత్రువర్గం వారుగా భావించినటువంటి వారు తిరిగి మారుతారు. మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఈ వారం మీనరాశి వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడిని అధిగమిస్తూ ఉంటారు. తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారంతో కొన్ని కీలకమైనటువంటి పనులు ప్రారంభించుకోగలుగుతారు. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగానే పూర్తి అవుతూ ఉంటాయి. ఇక ఇతరులతో మీకున్నటువంటి వ్యాపార ఒప్పందాలను సమీక్షలు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు, దీర్ఘకాలికమైనటువంటి కార్యక్రమాల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తుంటారు. సమాచార లోపాలు లేకుండా ఉన్నతాధికారులతో వ్యవహరించాలి. అలాగే మీకు రావలసినటువంటి బాకీలు కొంత ఆలస్యమవుతూ ఉంటాయి. ఆదాయం విషయంలో ఇతరమైనటువంటి మార్గాల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. భిన్నమైనటువంటి వాతావరణంలో కొంతమందితో మీరు మాట్లాడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. నూతన పరిచయస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ సహకారాన్ని వారు తీసుకొని మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు జరిపేటటువంటి ప్రతి లావాదేవీల విషయంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకు సంబంధమైనటువంటి అనుకూలతలను పొందేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. రాజకీయపరమైనటువంటి అనుకూలతలు సాధించుకునే అవకాశాలను కూడా మీరు ఉపయోగించుకుంటారు. ఈ వారం ఈ మీనరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై, విశేషమైనటువంటి అనుకూలతను సాధించుకునేందుకై రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించటం, అర్చించడం మంచిది. అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుతూ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. అమ్మవారికి చిత్రాన్నము లేదా లడ్డూలను నివేదన చేయటం, పేదవారికి ఆహార పదార్థాలను దానం చేయటం, గోసేవ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ వారం మీకు ఉపయోగపడతాయి. ఇవి ఈ వారం వార ఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.